అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరెక్ట్‌గా ఇంకా 12 రోజులు జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవం జరిగేడానికి ఉంది. ఈరోజు ఇందాకే మొత్తం మన నాదెళ్ల మనోహర్ గారు, 21 మంది ఎమ్మెల్యేలు, అలాగే కొంతమంది పార్టీలో ప్రముఖులు ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసుకుని అసలు ఏం చేయాలి, ఏమిటి అనేది ఒక పాయింట్ వైజ్‌గాని చెప్పడం జరిగింది. దీనికోసం ముందుగానే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మనం గెలిచాము, 100% స్ట్రైక్ రేట్‌తో గెలిచాము, చాలా గట్టిగా చేద్దామని అనుకుంటున్నాము. ప్రతిసారి పెట్టిన మీటింగుల్లా కాకుండా ఈసారి ప్లీనరీ సమావేశాలు పెట్టి అలాగే ప్లాన్ చేద్దాము అని అనుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట, ప్లీనరీవి లాంటివి ఇప్పుడు ఏం వద్దు, సాధారణంగా ఎప్పట్లాగే పెట్టుకునే మీటింగ్స్ ఎలా అయితే పెడతామో అలాగా పెట్టండి అని చెబుతూ, ప్లీనరీ అనేది ఎప్పుడు పెట్టాలంటే ప్లీనరీ దేశవ్యాప్తంగా మన వైపు చూసేలా ఉన్నప్పుడు ఈ ప్లీనరీ సమావేశాలు అనేది మనం ఏర్పాటు చేద్దాము అని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా మనకి హరిప్రసాద్ గారు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు చెప్పడం జరిగింది. అంటే సంథింగ్ బిగ్ ప్లానింగ్లో ఉంది, అది ఏమిటి అనేది మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. అయితే మొత్తం దీని మీదకి మొత్తం 14 కమిటీలు వేయటం జరిగింది. ఆ 14 కమిటీల్లో నేను లాజిస్టిక్, అడ్వకేట్, గ్రౌండ్ మేనేజ్మెంట్, వాలంటరీ, పబ్లిసిటీ, డెకరేషన్ కమిటీసు, మెడికల్ కోఆర్డినేషన్ కమిటీసు, అకామిడేషన్ కమిటీసు, మీడియా కోఆర్డినేషన్ కమిటీసు, సోషల్ మీడియా కమిటీసు, కల్చర్ అండ్ క్రౌడ్ మేనేజ్మెంటు, ఐటీ, పార్లమెంట్ కోఆర్డినేషన్ కమిటీస్ లాంటివి వేయడం జరిగింది. అలాగే తెలంగాణ నుంచి కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ వేయడం జరిగింది. దాంతోపాటు ఇన్విటేషన్ కమిటీ కూడా వేయటం జరిగింది. దాంతోపాటు పార్లమెంటు వైజ్గా చూసుకుంటే ఒక అదనపు బాధ్యత కూడా అప్పచెప్పడం జరిగింది. అదేంటంటే పార్లమెంట్లో ఎవరినైతే మనం ఒక అధ్యక్షుడిగా నియమించుకుంటామో ఆయన కనీసం ఒక ముగ్గురిని తీసుకుని అందులో ప్రధానంగా మహిళలు ఉండేలాగా చూసుకుంటూ 3x7 21 ఈ లెక్కన వచ్చేలాగా, అంటే ఒక ఒక నియోజకవర్గానికి 7 అసెంబ్లీలు అనుకుంటే ముగ్గురిని తీసుకుంటే 21 ఆ రకంగా వచ్చేలాగా కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. దాంతోపాటు నాదెళ్ల మనోహర్ గారు చెప్పింది ఏమిటంటే 60,000 సభ్యత్వం స్టార్టింగ్లో ఉన్నప్పుడు 60,000 సభ్యత్వం ఉన్నప్పటి మొదలైన పార్టీ ఇప్పుడు దాదాపుగా 12 లక్షల చిలుకు సభ్యత్వాలు పార్టీకి నమోదైనట్టుగా చెప్పడం జరిగింది. అలాగే పిఠాపురానికి, అంటే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్న నియోజకవర్గం కాబట్టి పిఠాపురానికి సెపరేట్గా ఒక కమిటీ వేయాల్సిందిగా కూడా చెప్పడం జరిగిందంట. 7వ తారీఖు నుంచి కేంద్ర కార్యాలయంలో ఉంటారు. అలాగే ప్రతిరోజు కూడా ప్రెస్ మీట్లోని పెడుతూ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏమిటి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. 7వ తారీఖు నుంచి ప్రెస్ మీట్లు పెడుతున్నాము అని చెప్తున్నారంటే ఒక రకంగా ఇవి ప్లీనరీస్ కిందే వస్తాయని నేను అనుకుంటున్నాను. పైకి మనకి ఇది ప్లీనరీ సమావేశాలుగా కనబడకపోయినా ఒక వారం రోజుల ముందు నుంచే ఈ 7వ తారీఖు నుంచి ప్రెస్ మీట్లు పెట్టడం, యాక్టివ్గా ఉండటం
అంటూ లేకపోతే కొన్ని విషయాలు ప్రజలకు తెలియజేయటం లాంటివి ప్రెస్ మీట్ ద్వారా ఉందంటే ఇది ఒక రకంగా మనం ప్లీనరీ సమావేశాల కిందే తీసుకునే లెక్కలోకి వస్తుంది. దాంట్లో అయితే డౌట్ లేదు. అయితే ఇప్పుడు కొన్ని బాక్సెస్ డెఫినెట్గా జనసేన టిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేశారు. పవన్ కళ్యాణ్ గారు తన పట్టుదలతోని ఇక్కడ దాకా లాక్కుని రావడం జరిగింది ఈ పార్టీని. ఇక మీదట మరింత బలంగా తయారయ్యే విధంగా కూడా సూచనలు ఉంటాయి అని మనకి ఇదే మీటింగ్లో కందుల దుర్గేష్ గారు మనకి చెప్పడం జరిగింది. పార్టీ భవిష్యత్తు ఏమిటి అని. అంటే ఎలా అంటే మరి ఇప్పుడు 13 జిల్లాలకి కమిటీలు వేసుకోవాలి, ఇన్ఛార్జీలు నియమించుకోవాలి, వాళ్ళకి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అలాగే ఇప్పుడు నామినేటెడ్ పదవులు లాంటివి వాటిలోనే అసంతృప్తి లేకుండా అవి మన జనసేన పార్టీకి వచ్చేలాగా చేసే విధానం ఒకటి చేయాలి. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఉత్తరాంధ్రలో ఎలా అయితే మనం బలపడ్డామో ఇటు సైడ్ కూడా మన కృష్ణా జిల్లా కానీ ఒంగోలు ఇప్పుడు ఆల్రెడీ మొదలైపోయింది. మన బాలినేని గారు స్టార్ట్ చేసేసారు. అటు తిరుపతిలో కూడా ఆర్ని శ్రీనివాసులు గారు స్టార్ట్ చేసేసారు. సో ఇలాగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక బలమైన నాయకుడిని పార్టీలోకి తీసుకుని పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అది చాలా పెద్ద బాధ్యత. దానికి తగ్గట్టు కూడా మనకి మీటింగ్లోని కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేస్తామని చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి వ్యక్తిని గుర్తించి వారికి సముచిత స్థానం కూడా ఇస్తామన్నట్టుగా కూడా కళ్యాణ్ గారు చెప్పినట్టుగా చెప్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు కళ్యాణ్ గారికి గ్యాప్ వచ్చింది. డెఫినెట్గా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ని డెఫినెట్గా ఫిలప్ చేయాలి. ఎందుకంటే కళ్యాణ్ గారు పోట్లాడినప్పుడు ఎంత యాక్టివ్గా సోషల్ మీడియా ఉండేదో ఇప్పుడు అంత యాక్టివ్గా డెఫినెట్గా సోషల్ మీడియా లేదనే చెప్పచ్చు. దాంట్లో 100కి 100% డౌట్ లేదు. జనసేన అండర్లో పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా స్ట్రెంథెన్ అవ్వాలి. ఒక ఇది ఏంటంటారు, ఒక స్వచ్ఛందంగా చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప ఒక కమిటెడ్ సోషల్ మీడియా ఉన్నప్పటికీ కూడా శతఘ్ని, జనసేన పార్టీ అంటూ కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నప్పటికీ కూడా అవి మరింత పవర్ఫుల్గా వేరే పార్టీలతో కంపేర్ చేస్తే అంత పవర్ఫుల్గా పనిచేయట్లేదు అని క్లియర్ కట్గా చెప్పచ్చు. దానికి ఉదాహరణే ఈ దువ్వాడ గారి అంశం మీద ప్రతిస్పందించే విధానం చాలా 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 తక్కువ స్థాయిలో జరిగింది. అప్పటి అంటే అధికారంలో రాకముందు జరిగినంత ఫోర్స్గా ఇప్పుడు జరగట్లేదు. సో సోషల్ మీడియా మీద కూడా చాలా అంటే చాలా బలంగా దాన్ని తయారు చేసుకోవాల్సిన విధానం ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాయే జనసేనకు బలమైన మీడియా. ఎవరు ఏమనుకున్నా మనకి ఎలాంటి మీడియా సపోర్టు ఉండదు. ఓన్లీ జనసేనకి సోషల్ మీడియా సపోర్ట్ ఉంటుంది. ఈ 21 ఎమ్మెల్యేలు అలాగే 2 ఎంపీలు లేకపోతే మనకు రాబోతున్న ఎమ్మెల్సీలు లేకపోతే ఫ్యూచర్లో వస్తున్నటువంటి పంచాయతీలో గెలవబోయే వాళ్ళు ఎవరైనా ఏదైనా సరే మన సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు మన పనితనం చూపిస్తేనే ఈ 21 సీట్లతో పాటు ఒకవేళ 29లో కూడా మనకి కళ్యాణ్ గారు అంటున్నట్టు పొత్తు ఉన్నప్పుడు మరింత బలంగా సీట్లు అడిగే అవకాశం, ఇవి మిస్ చేసుకోకుండా మరింత బలంగా సీట్లు అడిగే అవకాశం కనిపిస్తుంది. సో మన వర్క్ను మనం చూపించుకుని తీరాలి. మన వర్క్ను ఎవరు చూపించరు. సో మన వర్క్ను మనం సోషల్ మీడియా ఉపయోగించుకుని గట్టిగా చూపించి తీరాలి.
ఆ విధంగా కూడా సోషల్ మీడియా వింగ్‌ని స్ట్రాంగ్ చేస్తారని అనుకుంటున్నాను. సో, 7వ తారీఖు నుంచి మరింత బిజీ కాబోతోంది. నాకు తెలిసి రేపటి నుంచే స్ట్రాంగ్ అవుద్ది. ఈ ఆల్రెడీ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏం జరుగుద్ది? ఏమిటి? కళ్యాణ్ గారు ఎలాంటి ప్రకటనలు చేయబోతున్నారు? ఎవరన్నా జాయిన్ అవుతారా? జాయిన్ అవుతే ఎవరెవరు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం. అప్పుడు తప్పకుండా మాట్లాడుకుందాం.